కుండపోతగా కురుస్తున్న వానలతో చెన్నై మహానగరం చిన్నాభిన్నమైంది. వర్ణుడి ప్రకోపానికి చెన్నై చిగురుటాకులా వణికిపోతోంది. నగరంలోని రహదారులు వాగులు వంకలను తలపిస్తున్నాయి. శివార్లలోని రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయాయి. వాటి నుంచి నీటిని కాలువల్లోకి వదిలారు. చెంబరంబాక్కం చెరువు నిండిపోవడంతో దాని నుంచి 20,000 క్యూసెక్ల నీటిని అడయార్ నదిలోకి వదిలారు. అది పొంగిపొర్లి లోతట్టు ప్రాంతాలను ముంచివేసింది. శివారు ప్రాంతాల్లో దాదాపు 4 లక్షల ఇళ్లు నీట మునిగినట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలకు చెన్నైలో జనజీవనం అస్తవ్యస్తమైంది. సైదాపేట, అడయార్, కోటూరుపురం, జాఫర్ఖాన్పేట, వడపళని, వలసరవక్కం తదితర ప్రాంతాల్లోని ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. చెన్నై శివారులోని తాంబరంలో అత్యధికంగా 49 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చెన్నై విమానాశ్రయంలో 35 సెంటీమీటర్లు, చెన్నైలో 29 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో చెన్నైలోని ఐటీ కారిడార్ పూర్తిగా జలదిగ్బంధమైంది. ఉద్యోగులకు ఐటీ సంస్థలు సెలవు ప్రకటించాయి. పలు ప్రైవేటు సంస్థలు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించాయి. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు అన్నీ మూతపడ్డాయి. చెన్నై సహా 4 జిల్లాల్లో పాఠశాలలకు నిరవధిక సెలవులు ప్రకటించారు. నిత్యావసర వస్తువులు కూడా కొనలేని స్థితి నెలకొంది. ఇళ్ల నుంచి కాలు బయటపెట్టే పరిస్థితి కనిపించడం లేదు. నడుంలోతు, పీకల్లోతు నీళ్లలో చెన్నై నగరం మునిగిపోయింది. ఇళ్లలో ఉండేవారు మొదటి లేదా రెండో అంతస్తుకు వెళ్లి తలదాచుకుంటున్నారు. మరికొన్ని రోజులు చెన్నైలో అతి భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 2 రోజులుగా చెన్నైలో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. తాగునీరు, విద్యుత్ సదుపాయం లేక నగరవాసులు నానా అవస్థలు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఫోన్లు కూడా పనిచేయడం లేదు. భారీ వర్షాల కారణంగా చెన్నై నగరంలో వివిధ ప్రాంతాల్లో 6 మృతి చెందారు. వర్ష బీభత్సానికి కకావికలమైన చెన్నైలో ప్రభుత్వం సహాయక చర్యల్ని ముమ్మరం చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సైన్యం, నావికాదళం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పడవల ద్వారా సహాయక శిబిరాలకు చేరుస్తున్నారు. ఇప్పటికే నగరంలో వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. అదనంగా మరో 15 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను చెన్నై తరలించారు. ప్రస్తుతం 2 కంపెనీల సైనిక బలగాలు సేవలందిస్తున్నాయని, అవసరమైతే మరిన్ని బలగాలు పంపుతామని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వెల్లడించారు. బెంగళూరు నుంచి మరిన్ని సైనిక బలగాలు చెన్నై పయనమయ్యాయి. సహాయక చర్యల కోసం విశాఖ నుంచి ఐఎన్ఎస్ ఐరావత్ ను చెన్నై పంపారు. ఐఎన్ఎస్ ఐరావత్ లో 5 జెమినీ బోట్లు, 20 మంది గజ ఈతగాళ్లతో పాటు సహాయ సామగ్రి ఉన్నాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలను అందిస్తున్నారు. ఇప్పటికే 70,000 మందికి పైగా సిబ్బంది సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నారు. పడవల్లో వెళ్లాలన్నా ఇబ్బందిగా ఉందని సహాయక సిబ్బంది చెబుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సహచర మంత్రులు, అధికారులతో నిరంతరం వరద పరిస్థితిపై సమీక్షిస్తున్నారు. తమిళనాడులో భారీ వర్షాలు రవాణా వ్యవస్థను స్తంభింపజేశాయి. రోడ్డు, రైలు, వాయు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. చెన్నై రహదారులు నదులను తలపిస్తున్నాయి. అనేక వాహనాలు నీట మునిగి కొట్టుకుపోతున్నాయి. చాలా చోట్ల రహదారులు ధ్వంసమయ్యాయి. వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలేవీ కదల్లేని పరిస్థితి నెలకొంది. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిగా నీట మునిగింది. విమానాలన్నీ రద్దయ్యాయి. విమానాశ్రయంలో చిక్కుకుపోయిన 1,500 మంది ప్రయాణికులు సహా 2,000 మంది సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రన్వే నీటితో నిండిపోయింది. ప్రాథమికంగా రేపు ఉదయం 6 గంటల వరకు విమానాశ్రయాన్ని మూసి ఉంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. వర్షాలు తగ్గితే కానీ విమానాశ్రయంలో కార్యకలాపాలు ఎప్పుడు ప్రారంభమయ్యేది చెప్పలేమని వెల్లడించారు. చెన్నై రావాల్సిన విమానాలను బెంగళూరు, హైదరాబాద్ మళ్లించారు. దాదాపు 35 నుంచి 37 విమానాలు చెన్నై విమానాశ్రయంలో నిలిచిపోయాయి. రైళ్ల రాకపోకలను కూడా వర్షాలు స్తంభింపజేశాయి. కొర్కుపేట వద్ద పట్టాలపై మోకాళ్ల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది. చెన్నై గూడూరు మార్గంలో రైళ్ల రాకపోకలు స్తంభించాయి. 16 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే మరో 12 రైళ్లను దారి మళ్లించింది.
భారీ వర్షాలకు చెన్నై అతలాకుతలమవుతుంటే పొరుగునే ఉన్న పాండిచ్చేరిలోనూ దాదాపు అదే పరిస్థితి నెలకొంది. గత 24 గంటల్లో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా పాండిచ్చేరిలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిని రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ముంపులో చిక్కుకున్న ప్రాంతాల్లో ప్రజలను సహాయ శిబిరాలకు తరలించారు. బాధిత ప్రాంతాల్లోని ప్రజలకు 80,000 ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని పాండిచ్చేరిలోని అన్ని విద్యాలయాలకు సెలవు ప్రకటించారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి రంగస్వామి సహాయక చర్యల కోసం 100 కోట్ల రూపాయల సాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.